కరీంనగర్ అమరవీరుల స్తూపానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెచ్చిన గోదావరి జలాలతో జలాభిషేకం నిర్వహించారు. మానేరు నది నుంచి బిందెలతో నీళ్లు తెచ్చి స్తూపాన్ని అభిషేకించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణను వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన చేపట్టారు. కార్యక్రమంలో ఏనుగు రవీందర్ రెడ్డి, పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఇక శ్రీలత మహేష్ గౌడ్, చీటి రాజేందర్ రావు ఇక పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల దాహార్తి తీర్చిన కేసీఆర్ పై కేసులు పెట్టడం సిగ్గు చెటని నారదాసు లక్ష్మణరావు మండిపడ్డారు. తెలంగాణకు వరదాయిని, తెలంగాణ రైతాంగానికి ప్రజలకు అన్నపూర్ణ లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు. లక్షల ఎకరాలకు నీరందించాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ప్రజల నేలలను, రైతుల నేలలను పారించి పసిడి పంటలు పండించాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఆ రకంగా లక్షలాది ఎకరాలకు నీరందింది. మరియు లక్షల టన్నుల ధాన్యం కూడా దిగుమతి అయింది. అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కళ్ళు కుట్టి ఆ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ప్రజల లోపల కేసీఆర్ గారికి వచ్చినటువంటి ఇమేజ్ని దెబ్బతీయడం కోసము ఏదో చిన్న 2 పగుళ్ళు వస్తే ఒక పిల్లర్కు దాన్ని అడ్డం పెట్టుకొని ఆనాడు ఎన్నికల ప్రచారం నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు అట్లాంటి పవిత్రమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అపవిత్రం చేస్తూ దాని మీద అనేక కమిషన్లు, విజిలెన్స్ కమిషన్ అని, ఎన్డీఎస్ఏ అని, తర్వాత ఘోష్ కమిషన్ అని రకరకాల కమిషన్లతోటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి కనపడుతున్నది. కనుక అపవిత్రం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు తోటి తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎరువుల కొరత కారణంగా రైతులు